హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. నేను ఈరోజు పచ్చగూర పెసరపప్పు వండుతున్నా అండి. నేను ఎలా వండుతానో మీతో షేర్ చేసుకుంటున్నాను. గిన్నె పెట్టి ఆయిల్ వేసి జీలకర్ర వేసాను. జీలకర్ర కొంచెం గోలంగానే హాఫ్ పచ్చిమిర్చి హాఫ్ కారం వేసుకుంటున్నానండి. డైరెక్ట్గా వండుకుంటాం మనము. ఒకసారి పప్పు వేసి వండుకోండి, చాలా బాగుంటుంది. ఇలా వండుకోండి, ఈ స్టైల్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు, ఒక 4 ఎల్లిపాయలు సగంగా కట్ చేసి వేస్తున్నాను. చాలా బాగుంటుంది ఇట్లా టేస్ట్. ఎల్లిపాయ చూడండి, పచ్చిమిర్చి గోలింది, 4 ఎల్లిపాయలు వేసాను. కొంచెం ఎల్లిపాయ గోలిద్దామండి. ఎల్లిపాయ గోలింది కదా, దీనికి ఆనియన్స్ వేసాను చూడండి. దీనికి కాంబినేషన్ చారు అండి, చింతపండు చారు, మజ్జిగ చారు చేసుకోవచ్చు. ఈరోజు మా పిల్లలు చింతపండు చారు మమ్మీ అని అడిగిండ్రు, వాళ్ళ కోసం నేను చింతపండు చారు వేసాను. ఇది అన్ని గోల్ని కొంచెం పసుపు వేసాను. పసుపు కలిపేసి పచ్చగూర వేసుకుందామండి. 3 కట్టల పచ్చగూర కట్ చేసి కడిగి పెట్టుకున్నాను. ఒకసారి కలిపి బాగా కలిపి ఒక మూత పెడితే ఆ మూతలో ఉన్న వాటర్, ఆవిరి వాటర్ వల్ల మంచిగా మగ్గుతుందండి. మగ్గిపోయింది, చూసారా ఎంత కొంచెమైంది. ఇప్పుడు మనం పెసరపప్పు, ఒక చిన్న టీ గ్లాస్ పెసరపప్పు కడిగి నానబెట్టుకున్నానండి. ఆ పెసరపప్పు వేసుకుందాం. ఇదిగో టమాటాలు, 2 టమాటాలు సన్నగా కట్ చేశానండి, పెద్ద సైజు టమాటాలు. అవి ఈవెన్గా పెట్టేసి అలా 2 స్పూన్స్ సాల్ట్ వేసి మూత పెట్టాలి. టమాటాలు వేసినామంటే ఇంకా కలపొద్దండి, ఇట్లా పెడితే చాలా మంచిగా ఉడికిపోతుంది. ఒక్క 5 మినిట్స్ అలా పెట్టేద్దాము. చూడండి, ఉడికిపోయింది. పప్పు టమాటా ఇంత ఉడికిపోయిందండి, మంచి స్మెల్ వస్తుందండి. ఇప్పుడు మనం దీంట్లోకి కారం వేసుకుందాము. 1 స్పూన్ కారం వేస్తున్నాను, నేను పచ్చిమిర్చి వాడాను కాబట్టి కారం వేస్తాను. ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకుందాము. కారం కలుపుకొని ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి. మీరు ఎవరైనా ఇలా ఈ స్టైల్లో వండుతారా అండి? ఈ స్టైల్లో వండితే నాతో షేర్ చేసుకోండి, నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. ధనియా పౌడర్ వేసేసాను. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలిపి ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకుందాం. ఆకుకూరలు చాలా మంచిది కదండి మన హెల్త్కి. కంటి చూపు మెరుగు చేస్తుంది కదండి. పిల్లలకు హాలిడేస్ ఇప్పుడు ఇంటికాడ ఉన్నారు, ఎక్కువనే వండి పెట్టండి పచ్చగూర. ఆకుకూరలు చాలా మంచివి. చూడండి, అందరికీ సరిపడా అట్లా పచ్చగూర పప్పు వేసి వండాను. ఇంకా చింతపండు చారు చేశాను, మీకు చూపిస్తాను. చూడండి, కూర రెడీ అయిపోయింది. ఇంకా ఆఫ్ తీసేసుకోవడమే. కొంచెం అలా కలుపుకొని పెట్టేసాను, అంతే. కూర రెడీ అయిపోయింది.